టీఆర్ఎస్ని తిట్టడం వల్ల, కేసీఆర్ తిట్టడం వల్ల. సో ఈ మైలేజ్ అధికారం వచ్చేంత వరకు కాంగ్రెస్ తిట్టట్లేదు మేడం, అవును బీజేపీ అంతా తిట్టట్లేదు, ఓన్లీ బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. అదే ఇప్పుడు ఒకటి ఇంతకుముందు అన్నా కదా, పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడేది తెలంగాణ. ఓకే, ఎందుకంటే అది ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా టీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఆమె చెప్తున్నాం, మనం చెప్పినా ఆమె మనకంటే ఎక్కువ చెప్పింది. అవును, అది ఫెయిల్యూర్ కింద లెక్కాడదాం టీఆర్ఎస్ని. దాంట్లోంచి వచ్చిన కాంగ్రెస్ కూడా ఫెయిల్ అయింది, డబ్బులు లేక. ఈ రెండు పోతే మనం ఏది లేవాలనుకున్నాం, ఒక బీజేపీ లేవాలనుకున్నాం. బీజేపీ రావట్లేదు కాబట్టి వచ్చిన వ్యాక్యూమ్లో ఈమెకు స్కోప్ వచ్చింది ఈరోజు అది ఆక్యుపై చేయడానికి. అది ఎంతవరకు అవుతుంది, అధికారం వచ్చేంత వరకు ఉంటుందా? జస్ట్ ఏదో బీజేపీని మాత్రం బీట్ చేయడానికి వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. చెప్పలేము, బట్ డెఫినెట్లీ ఆమె ఇంపాక్ట్ మాత్రం అంతా ఉంటుందని అయితే అనుకోను. తీర్మానం ఉన్నాడు, బీసీ కాన్స్టిట్యూట్ ప్రమోట్ చేసి ఒక్కసారి తారలాగా లేచాడు. ఆ ఊపిరి లేడు ఇప్పుడు ఎందుకు, అన్ఫార్చునేట్లీ. అది ఏమైనా కావచ్చు, డబ్బులు లేకపోవడము, మరో కాడవు కావచ్చు. అట్లా ఈమె కూడా ఒక 2 నెలలు 3 నెలలు సెన్సేషన్ లాగా ఉండి, పేపర్ టైగర్ లాగా ఉండి, ఆ తర్వాత మన షర్మిలమ్మ లాగా దుకాణం ఎత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను కూరుకోవట్లే రాని పాప మహిళ 33% రిజర్వేషన్లు వస్తాయట, అంటే మహిళా నేతలు కావాలి. ఆమె తెలంగాణ బిడ్డ షర్మిల దుకాణం ఎత్తేసి ఆంధ్ర పోయే పరిస్థితి లేదు, ఉండనియడింది. ఇప్పుడు ఆ మధ్యన ఎలక్షన్ కమిషన్ పోయి పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ గురించి తెలంగాణ జన సమితిలో కొన్ని రోజులు పనిచేసిన కోదండరామ్ గారికి రిజిస్ట్రేషన్ చేద్దామని పోతే 74 సీరియల్ ఉండే. ఎలక్షన్ నెల రోజులు వస్తుంటే, నోటిఫికేషన్ వస్తుంటే 74 అటెండ్ చీఫ్ ఎలక్షన్ ఇవన్నీ కలిసి పైరవి చేసి ఆఖరికి 10 రోజుల ముందు జరుపుకొని మేము తెచ్చుకున్నాం. ఆ కాంటెస్ట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో మన తెలంగాణ నుంచి వచ్చిన పార్టీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీలు ఊరికే అడిగినా మన ఇంకెన్ని అప్లికేషన్ పెండింగ్ ఉంటే 120 ఉన్నాయట. ఇది 3-4 ఏళ్ల కింద 120 తెలంగాణ పార్టీలు పెండింగ్ రిజిస్ట్రేషన్, మాది 74. ఇక చూడు, అందులో ఈ మీద కూడా పార్టీ అయిపోతుంది ఏమంటున్నా. నీకు తెలుసా ఎవరో 124 ఎవరు వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిందా, కార్యదర్శి సింబల్ ఇది మొదలదు. సో పొలిటికల్ పార్టీ పెట్టడానికి వారికి ఉన్న హక్కును మనం గౌరవించాల్సిందే. మహిళగా అదనపు హక్కు వచ్చింది కొత్తగా 33% రిజర్వేషన్స్ బట్టి ఇంకా ఒక అవకాశం ఉంది. రేపు ఉత్తరామ గెలిస్తే 10 సీట్లు అంటే కింగ్ మేకర్ అవుతుంది. కానీ ఆ సీన్ ఉంది అంటున్నా నేను. 10 కూడా గెలిచేటువంటి స్థితిలో ఉండదంటారు. గెలుస్తుంది, 10 1-2 గెలిస్తే చాలా ఎక్కువ అంతే. తను గెలుస్తుంది గ్యారంటీ. ఒకళ్ళిద్దరు గెలిపిస్తారు మంచి వాళ్ళు వస్తారు. టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఆమె పోసే నీళ్ళని కూడా టీఆర్ఎస్ మీద పడుతున్నాయి అంటే ఆ వ్యాక్యూమ్ లో కాస్త కూస్తో బీజేపీ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళా లేస్తున్న బీఆర్ఎస్ మీదనే ఈమె చల్లటి నీళ్ళు కుమరిస్తుంది వారానికి ఒకసారి. తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఆమె పార్టీ పేరు ప్రకటిస్తే చాలా మంది దాన్ని ట్రోల్ చేస్తూ ఇది తెలంగాణ రేవంత్ సేన, సో రేవంత్ నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రచారం. ఎందుకంటే అక్కడ రేవంత్ టార్గెట్ కేసీఆరే, రేపు భవిష్యత్తులో కూడా బీజేపీతో పెద్ద ప్రమాదం ఏమి లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి కేసీఆర్ని కొట్టాలని ఆయన లక్ష్యం. సో ఈమెను పెట్టుకుని సో ఈమె భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చాలనేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పేసి అనుకోవచ్చు. ఈ పార్టీ వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉందని చెప్పేసి చేస్తాడు. ఆయన మొత్తం హిస్టరీ అంతా అదే కదా. జడ్పీటీసీ కూడా డబ్బులు ఇచ్చి గెలిచిండు, ఎమ్మెల్సీ డబ్బులు ఇచ్చి గెలిచిండు, ఇంకోళ్ళు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ గెలిపిపోయి 100 కేసులో పట్టుబడ్డాడు. ఆ తర్వాత వర్కింగ్ పైన డబ్బులు ఇచ్చి వచ్చిండు, ప్రెసిడెంట్ కూడా డబ్బులే ఇచ్చి వచ్చిండు, సీఎం కూడా డబ్బులు ఇచ్చి వచ్చిండు. చరిత్ర అంతా శ్రీశ్రీ అన్నట్టు ఏ దేశ చరిత్ర తీసుకున్నా ఏమున్నది గర్వకారణంలాగా సీఎం గత చరిత్ర అంతా డబ్బులు ఇచ్చి పదవులు కోరుకుంటే కదా. ఈ రోజు తన పదవికి అడ్డం వస్తుందేమో మనం అనుకున్నట్టు. ఎంతమంది అన్నా కదా లేవాల్సిన బీజేపీ ఏమో లేస్తలేదు, టీఆర్ఎస్ మళ్ళీ లేచే ప్రయత్నం చేస్తుంటే నీళ్లు పోస్తున్నారు. ఈ నీళ్లు పోయడానికి ఆయన ఇస్తున్నాడేమో అంటే చల్లటి కుండలు అంతే. మరి అతను మ్యానిపులేటర్ కదా. అన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పిన అంటే అతను మ్యానిపులేటర్. ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసి పాలిటిక్స్లోకి వచ్చాడు, మొత్తం ప్రజా జీవితంతో ఎదిగి వచ్చినాడు కాడు. సో అందువల్ల ఏమైందంటే ఆయన క్యాలిక్యులేషన్స్లో ఈమె పనికి వస్తుంది బీఆర్ఎస్ని కొట్టడానికి, బీఆర్ఎస్ అనుకోకుండా లేస్తుంది, బీజేపీ అంటే మనం చూసుకోవచ్చు అనుకున్నప్పుడు బీఆర్ఎస్ కొట్టడానికి ఆయన వాడతాడు. నేను అంచనా తప్పేం కాదు, అది జరిగినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. అది కాకుండా అల్టిమేట్గా 3 ముక్కలైంది అనుకుందాం. ఏది బీఆర్ఎస్కు గతంలో 40-40 ఎట్లుండే, కాంగ్రెస్కు 40 పడిపోయి మళ్ళీ ఒక 20-30 అని బీజేపీకి లేచిన సందర్భంలో ఈయననే 15 మంది వేసుకొని పోతారేమో. ఈయన ఈ పార్టీలో పుట్టి పెరిగినప్పుడు కాదు కదా, ఆయనకేం మొహమాటం. 15 మంది వేసుకొని బీజేపీ పోయి కోalition గవర్నమెంట్ పెడుతుండొచ్చు. ఆ పాజిటివ్ కూడా ఉందంటున్నా. కాబట్టి రాజకీయంలో ఏది తప్పు కాదు. సో ఆమె వెనక కూడా ఆయన ఇంకో కారణం కూడా ఎందుకు అనుకుంటారంటే తన తండ్రిని బీఆర్ఎస్ తిట్టినంతగా కాంగ్రెస్ తిడతలేదు, రేవంత్ తిడతలేదు. అది కూడా ఒక అనుమానానికి ఆస్కారం ఇచ్చేది ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఈ రోజులలో రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా అంతెందుకు ఒక జెడ్పీ చైర్మన్గా ఎన్నిక కావాలన్నా, ఒక జెడ్పీటీసీగా ఎన్నిక కావాలన్నా కానీ కోట్లతోటి కోరుకున్నటువంటి పని. సో అట్లాంటిది ఒక పార్టీని నడిపించడం ఇంకా 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ అంతా కూడా
ఏంటి సార్ అంత పైసలు కవిత దగ్గర అన్ని సంపాదించిందని చెప్పేసి అనుకుంటాను. తెలుస్తుంది, ఆమె చెప్పాలి. అంటే పార్టీ పెట్టడం ఇదంతా హడావిడి చూస్తూ ఉంటే ఖచ్చితంగా పార్టీ నడపాలంటే ఆషామాషి కాదు. ఇప్పుడు నిన్న మొన్న యాడ్ చూసినావు కదా. అవును, అన్ని పేపర్లలో మొదటి పేజీలో, ప్రతి పేపర్లో ఫ్రంట్ పేజ్ యాడ్ వచ్చింది. ఏది కూడా ₹1 తక్కువ యాడ్ కాదు. ఈనాడు పోతే 3 కోట్లు అవుతుంది యాడ్ చేయాలంటే, ఆంధ్రజ్యోతి 2 కోట్లు అవుతుంది, సాక్షి కోటి కావచ్చు. చిన్న చిత్తగా అన్నిటి కలిపి 30 కోట్లు పెట్టింది. టీవీలలో కూడా యాడ్స్ ఇచ్చింది, అవి కూడా కలిపి 30 crores మినిమం 30 crores యాడ్స్ ఇచ్చింది. తర్వాత దేశం అంతా ఫుల్ బ్యానర్లు. నేను కూడా ఆల్రెడీ మళ్ళీ రివైవ్ చేసిన. ఎక్కడ కనబడా నీకు? ఎందువల్ల పైసలు లేక ఏదో కాన్సెప్ట్ మీద దోసుకొని పోతున్నాం. చాలా మంది అట్లా ఇంతమంది అనుకున్న 120 పార్టీలు కూడా వాడి కాన్సెప్ట్ ఉండొచ్చు, కానీ వాడికి పైసలు లేవు, మనిషి లేడు, ఇలా పన్నాడు వాడు రిజిస్ట్రేషన్ చేసుకుని. అట్లా ఈమె అట్లా లేదు కదా. ఇట్లా ఒక రావడం ఒక ప్రభంజనం లాగా వచ్చిందా. రావడం ఆ క్రిటిసిజంతో వచ్చింది. వాళ్ళను నాన్నను బీఆర్ఎస్ ఉతుకుంది. సో ఆ ప్రిపరేషన్ చూస్తుంటే ప్రస్తుతానికి ఆమె డబ్బు కుదవలేదు అనిపిస్తుంది. సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా మొన్నటి వరకేమో కేసీఆర్ని కాస్త పక్కకు పెట్టి ముఖ్యంగా హరీష్ రావు మీద పడ్డది. దాని తర్వాత వాళ్ళ అన్న మీదకి వచ్చింది. ఇప్పుడు నేరుగా కేసీఆర్ పైన కూడా కొన్ని విమర్శలు చేసింది. సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరిపైన అయితే విమర్శలు చేస్తూ ఉందో, హరీష్ రావు స్పందించలేదు, కేటీఆర్ స్పందించలేదు, ఇక అసలు కేసీఆర్ అయితే అసలు స్పందించలేదు. ఎందుకు ఆమె అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నప్పుడు కూడా దీన్ని విభేదించేటువంటి ప్రయత్నం, ఖండించేటువంటి ప్రయత్నం, లేకపోతే కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు? ఎన్ని రహస్యాలు తెలుసు నువ్వు మాట్లాడితే ఏమేమి బయటపెడుతుంది. వాళ్ళు వెయిట్ చేసి చూస్తున్నారు, ఎందుకంటే పంచాయతీ చూద్దాంలే, గట్టి విషయాలు ఏం చెప్పలే అనుకుంటున్నారేమో. అంతే చెప్పినాడు క్రిటిసైజ్ చేస్తారు. ఉంటుందా? ఈవెన్ హరీష్ కూడా మాట్లాడగా ఆమె విజ్డమ్కి వదిలేస్తున్నాడు. రియాక్ట్ కాలేదు, నిన్న రియాక్ట్ కాలేదు. ఒక్క రవీందర్ రావు నిన్న టీవీ డిబేట్లో నాతో రియాక్ట్ మోసం చేసింది, మాకే ఇది పెట్టింది, కొరిగి పెట్టింది, తండ్రితో మినువన్న మాటలు, ఎమ్మెల్సీ, ఎంపీఐ, ఇన్ని రకాలుగా మాతో షేర్ ఉండి ఆ ఇంట్లో ఒక భాగంగా ఉండి ఇట్లా మోసం చేస్తుందా అని నిన్న ఒక రవీంద్రరావు బాగా హైలీ క్రిటిసైజ్ చేసిండు. అది తప్ప ఆ పార్టీ వాళ్ళు స్పందన కూడా లేదు. ఎందుకంటే ఇంకా అంటే ఏమై ఉండొచ్చు, అంటే ఇంకా ఎన్నెన్ని విషయాలు ఆమె తెలియనివి ఉంటాయి. ఇంట్లో మనిషి కదా. సో ఏ కుంభకోణాలు బయట పెడుతుందనే భయం ఉండొచ్చు అంటారు నేను. ఆ కాడ నుంచి కొన్ని రోజులు వెయిట్ అంటే సీలా ఉంటారు వాళ్ళు. కన్ఫ్రంటేషన్ స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ అనేవాడు ఎవరిని కేర్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ తిడతాడు, అదే ప్రైమ్ మినిస్టర్ ఎత్తుకున్నాడు 6 ఏళ్ళు ఎత్తుకున్న తర్వాత దించినాక ఎట్లా తిట్టిండు ఆయన. ఫోన్ కూడా పోలే కలవడానికి, పిఎం కూడా కలవడానికి పోలే. అట్లా ఉంటుంది ఆ నేచర్. చెప్పలేము, ఆయన కూడా మళ్ళీ ఆ టైం వస్తే అట్లా అటాక్ చేస్తారు. సో రాజకీయాలలో ఎవరు కూడా శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరు కూడా అందుకే కాంబినేషన్ చెప్పాను మీకు. ఇంత తిట్టినప్పటికీ ఆమె నాన్న పట్లను బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుని వీళ్ళందరూ తిట్టినప్పటికీ కూడా రేపు అవసరం అవుతుంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూసేటువంటి అవకాశం అనిపించట్లేదు. ఎందుకంటే రకరకాల ఎక్స్పోజర్స్ ఏ విధంగా అయితే చీల్చి చెండాడుతుందో పార్టీని తిరిగి పిలిస్తే పోయే అవకాశం అయితే కనపడట్లేదు. ఓకే, ఇప్పటికైతే పాసిబిలిటీ ఉందని అంటే అనుకో. సో కవిత ఎఫెక్ట్ ఉంటే సో మాజీలో లేకపోతే కేసీఆర్ చేతిలో బలైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కవిత పార్టీ వైపు ఎందుకు వెళ్ళలేదు? కానీ పోలే. నేను చూసిన స్టేట్మెంట్ వచ్చిన అప్పుడు తండ్రితో మోసపోయినటువంటి వాళ్ళందరి దగ్గరికి, తెలంగాణ ఉద్యమకారులు పాత నేతల దగ్గరికి తను స్వయంగా పోయి కలుస్తా అన్నది. నేనైతే మరి వినలే ఎవరు జరిగిపోయిందో. నీకు తెలుసా జరిగిపోయిందో? నేను ఇంతకుముందు కూడా రాముల్ నాయక్ గారితో కూడా మాట్లాడిన, అటువంటిది అయితే నాకు ఏం లేదు అని. నాతో అన్న అలైబలైలో ఎదురైంది, అంకెలు ఒకసారి మాట్లాడతాను మీతో అన్నారు, అంతే. అని ఎవరి దగ్గరికి పోయిన దాఖలా అయితే లేవు. చూడాలి మరి ఎట్లా. అదొక బేసిక్ ఎజెండా కింద పెట్టుకుందా. ఉద్యమకారులకు గౌరవం వేయలేదు, ఉద్యమకారులు మోసం చేసిండ్రు, ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళకి సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేదని వరుసగా మాట్లాడుతుంది. ఆ తండ్రితో వంచబడిన వాళ్ళ దగ్గరికి తను పోయి మరి రెండే మీరు అడుగుతుందో అది లేదు. అది మనం చూడాలి, టైం క్యాన్ ఓన్లీ టెల్. సో ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఏ పార్టీ పైన పెద్దగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది? ఈ పార్టీ బీఆర్ఎస్ దెబ్బకూడదా అంతే. కాంగ్రెస్ బీజేపీకి ఏం ఫరక్ పడుతుంది వాళ్ళ అంతే. లాభం జరుగుతుంది కాస్త కూస్తూ. ఇది వీక్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళిద్దరు లేవాలి కాస్త కూస్తూ అడ్వాంటేజ్. కాంగ్రెస్ అడ్వాంటేజ్ పోయి బీజేపీకే కాస్త కూస్తూ ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ బీజేపీ లేస్తలేదు, కాంగ్రెస్ పండుకుంటుంది. చూడాలి. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారు అయితే చాలా అంశాలను కూడా చెప్పడం జరిగింది. కవిత పార్టీతో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ లాస్ కాబోతా ఉన్నది. సో ఒక పక్కన ఆమె మాట్లాడుతున్నటువంటి తీరుబాటు చూసినట్లయితే ఒకవేళ ఉండొచ్చేమో రేవంత్ రెడ్డి హస్తం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పెద్దగా టార్గెట్ కూడా చేసి మాట్లాడట్లేదు కాబట్టి ఈ యొక్క
టీఆర్ఎస్ అన్నటువంటి పదం అంటే తెలంగాణ అన్నటువంటి ఒక అక్షరం ఖచ్చితంగా రానున్నటువంటి భవిష్యత్తులో కవితకి చాలా ఉపయోగపడేటువంటి అంశంగానే తనైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.